మేము స్టే చేసిన హోటల్ ఇదే అనంతపూర్ ఏరియా హోటల్ కింగ్స్వే ఎయిర్పోర్ట్ రోడ్కే ఉంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అయితే బయట. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. సో వీడియో చూసే ముందు ఖచ్చితంగా మీరు ఒక లైక్ కొట్టండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా నిలిస్తే ఈ వీడియోలు చేయడానికి ఇంకా జోస్ వస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే ఉంటుంది. చాలా ఆన్ డ్యూటీ. సో కేరళ ఎయిర్పోర్ట్, త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో ఒక 10 days డ్యూటీ చేయడానికి అయితే వచ్చాం. సో ఇక్కడ మా హోటల్ నుంచి ఎయిర్పోర్ట్. సో మాది ఎలా మొదలవుతుందంటే నైట్ డ్యూటీకి వెళ్ళడం. సో మార్నింగ్ వచ్చేసి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ వచ్చేసి 2 o'clock వరకు మళ్ళీ పడుకోవాలి. 2కు మళ్ళీ లంచ్కు లేచి కింద హాల్లోకి వెళ్ళి మళ్ళీ లంచ్ చేసుకోవాలి. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4-5 వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కిందికి హాల్లోకి వెళ్ళి మళ్ళీ డిన్నర్ చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో మొత్తం ఇదే హోటల్ టు ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ టు హోటల్ అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో కేరళలో మా డ్యూటీ, మా దినచర్య సో ఇలా ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి అయితే వెళ్తున్నాము. సో ఇదే మా రూమ్. సో రిసెప్షన్ బ్యాక్ సైడు క్యాంటీన్ ఏర్పాటు. ఈ క్యాంటీన్లోనే బ్రేక్ఫాస్ట్. సో మా వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు, ఇంకెవరు రాలేదు. సో ముందుగా నేనైతే వచ్చేసాను. సో వస్తున్నారు అందరూ. సో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు. సో ఇదే హాలు, ఇదే కాన్ఫరెన్స్ హాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. ఉత్తప్ప, ఇడ్లీ, పూరి అన్నీ ఇందులో మొత్తం పెట్టాక ఒకేసారి స్టార్ట్ అవుతుంది. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఉత్తప్ప కానీ ఇక్కడ అట్టు అంటారు. సో ఉత్తప్ప రెడీ. నెక్స్ట్ ఏంది ఉప్మా, ఇదేంటి సాంబార్, ఇది సాంబార్ టైప్ ఆఫ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఎగ్ పెట్టారు. ఇది సూప్ తాగడానికి బౌల్స్ అండ్ స్పూన్స్, టేబుల్ సిస్టమ్. ఇది చలో స్టార్ట్ బ్రేక్ఫాస్ట్. మేము మొత్తం 26 మెంబర్స్, 26 ప్లేట్స్ పెడతారు. 26 కౌంట్ ఉంటాయి. సో ఈ కౌంట్ వైజ్గా ఎవరు ప్లేట్ వాళ్ళు తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. సో నేను కూడా నా ప్లేట్ తీసుకున్నాను. మనం ఇక్కడ చూసుకుంటే కేరళలో ఓన్లీ సన్ఫ్లవర్ అండ్ కోకోనట్ ఆయిల్ వాడతారంట. సో ఇడ్లీ, ఎగ్, బాయిల్డ్ ఎగ్. ఓకే, కమాన్ ఎంజాయ్. సో మైపాల్ ప్రార్థన చేసుకొని టిఫిన్ చేయడం అయితే మొదలు పెట్టారు. సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాక మిగతాదంతా రికార్డ్ చేస్తాను. సో స్టార్ట్. ఇడ్లీ, ఉత్తప్ప, ఉప్మా, ఎగ్గు, సాంబార్, చట్నీ, కుర్మా ఈరోజు బ్రేక్ఫాస్ట్. చెప్పు, కెమెరామ్యాన్ కూడా తింటున్నాడు. ఇక్కడ రిసెప్షన్లో అయితే ఫిషింగ్ ఏర్పాటు చేశారు. 2-3 కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఫిష్ పెయింట్స్ అప్పటి రాజులు రాణులు ఎలా ఉండేది అనేది ఒక రూపంలో ఇక్కడ పెయింటింగ్ అయితే వేశారు.
బ్రేక్ఫాస్ట్ చేసేసి మా వాళ్ళు రిసెప్షన్లో అయితే కూర్చున్నారు. రిసెప్షన్ ఎంట్రీలోనే 2 ఎలిఫెంట్లు ఇక్కడ కేరళ సంప్రదాయ పరంగా ఏర్పాటు చేశారు. మలయాళం న్యూస్ పేపర్స్. మధ్యాహ్నం లంచ్ చేయడానికి మళ్ళీ హాల్లోకి అయితే వెళ్ళాము. సో మధ్యాహ్నం లంచ్ చేసుకొని మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మేమంతా నైట్ డ్యూటీకి అయితే వెళ్ళాలి. మధ్యాహ్నం లంచ్ తర్వాత అలాగే రాత్రి డిన్నర్ తర్వాత ఇలా ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. అందరికీ ఇలాంటి కప్పులో ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు. మధ్యాహ్నం లంచ్ చేసుకొని లిఫ్ట్ ద్వారా రూమ్లోకి వెళ్ళిపోతున్నాము. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. తిరిగి మళ్ళీ నైట్ డిన్నర్ చేసి డ్యూటీకి వెళ్ళాలి. సో ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇలా రూమ్ క్లీనింగ్ అయితే చేస్తారు. లాక్ మాతో ఒకటి ఉంటుంది, హోటల్ వాళ్ళతో ఒక లాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సీరియల్గా వచ్చేసి ఇలా మా వాష్రూమ్ రూము అంతా శుభ్రపరుస్తారు. రూమ్లో పెట్టాల్సిన సోప్స్, సేవింగ్ కిట్స్, బ్రష్లు ఇక్కడ నుంచి తీసుకువెళ్తుంది అమ్మాయి రూమ్లో వాష్రూమ్లో పెడతారు. సో ఇలా రోజు మధ్యాహ్నం అయితే మాకు రూమ్ క్లీనింగ్ చేసి పెట్టాల్సిన సోప్స్, సేవింగ్ కిట్స్, టూత్ బ్రష్ అయితే పెట్టేసి వెళ్ళిపోతారు. సో రూమ్ అయితే క్లీనింగ్ అయిపోయింది. బెడ్ ఇలా సదిరారు. బెడ్ మొత్తం మార్చి సదిరేసి మాపు కొట్టారు. మాపు కొట్టి 2 వాటర్ బాటిల్ పెట్టారు. టీ కాఫీ సామాన్ పెట్టారు. ఇక్కడ క్లీనింగ్ అయితే బాగా అయిపోయింది. ఎక్స్ట్రా బెడ్ ఇది. వాష్రూమ్లో ఏమేమి పెట్టారు చూద్దాం. సేవింగ్ కిట్, సోప్స్, షాంపూలు. సో రూమ్లో ఉన్న వాళ్ళు షేవింగ్ చేసుకోవాలంటే బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం లేదా మధ్యాహ్నం రూమ్ క్లీన్ చేసి రూమ్లో 2 వాటర్ బాటిల్, టీ కాఫీ సామాన్, అట్లాగే రూమ్లో సోప్స్, షాంపూ, సేవింగ్ కిట్టు, బ్రష్ ఇలా కొత్తవి మార్చేసి రూమ్ క్లీన్ చేసేసి వెళ్తారు. ఒక 20 మినిట్స్లో ఒక ముగ్గురు వచ్చేసి రూమ్ అంతా క్లీన్ అయిపోతుంది రోజు. మా రూమ్ విండో కాటన్స్ తెరిస్తే ఇలా మోహన్ లాల్ బ్యానర్ అయితే కనిపిస్తుంది. హోల్డింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ కామర్స్ అడ్వర్టైజ్మెంట్ బోర్డు. సో గ్రీన్ వే, ఇంటింటికి కొబ్బరి చెట్లు, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు అవుతుంది. సో డిన్నర్ చేయడానికి కిందికి వెళ్తున్నాము. సో డిన్నర్ చేసి నైట్ షిఫ్ట్కి డ్యూటీకి వెళ్ళాలి. నైట్ డిన్నర్ చేయడానికి హాల్లోకి వెళ్ళాము. సో నైట్ డిన్నర్లో మాకు చపాతీ, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, గోపి మంచూరియా, చికెన్ కర్రీ ఈ 4 ఏర్పాటు చేశారు. సో అందరూ లైన్లో వచ్చేసి ఇక్కడ వడ్డించుకొని వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, కొంతమంది చపాతీ వడ్డించుకొని మళ్ళీ టేబుల్ పైకి వెళ్ళి అందరం తినడం అయితే మొదలుపెట్టారు. సో ఇలా అందరు రౌండ్ టేబుల్ సమావేశంలో డిన్నర్ అయితే స్టార్ట్ అయింది. సో డిన్నర్ చేసిన తర్వాత మేము ఇంకా నైట్ షిఫ్ట్కి అయితే వెళ్ళాలి. సో ఇది మా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో మా దినచర్య. సో మా డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత కేరళ స్పెషల్ ఐస్ క్రీమ్ వాళ్ళు లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే ఈ కప్పులలో అందరం ఐస్ క్రీమ్ తింటూ కాసేపు మాట్లాడుకుంటూ ఇక త్రివేంద్రం ఎయిర్పోర్ట్ గురించి, డ్యూటీ గురించి, ఎందుకంటే మేము హైదరాబాద్లో చేసేవాళ్ళము. సో త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఎలా ఉంది, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ డ్యూటీకి మా క్యాబ్ వస్తుంది పికప్ చేసుకోవడానికి. ఆ క్యాబ్ వచ్చేలోపు డిన్నర్ అయిపోయాక ఐస్ క్రీమ్ తింటూ కాసేపు మాట్లాడుతూ ఇలా కూర్చొని ఇంకో స్టేట్లో వచ్చి ఇలా డ్యూటీ చేయడం అయితే ఫీలింగ్ కొత్తగా అయితే ఉంది. చాలా కొత్తగా ఉంది. మనకు బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్, అక్కడే మనం అన్ని సంవత్సరాలు చేసిన మనం. సో మళ్ళీ ఇంకో స్టేట్కి వచ్చి ఇంకో ఎయిర్పోర్ట్లో చేయడం ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇట్లా హోటల్లో ఉండి టైం టు టైం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసుకొని డ్యూటీకి వెళ్ళడానికి రావడానికి మన క్యాబ్ రిసీవ్ చేసుకోవడానికి వస్తుంది. మళ్ళీ రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ హోటల్లో వదిలేస్తారు. సో ఇది కేరళలో త్రివేంద్రం ఎయిర్పోర్ట్ నుంచి ఒక 2 కిలోమీటర్స్లోనే కింగ్స్ వే హోటల్ అయితే
ఉంటుంది. సో కింగ్స్ వే హోటల్ అండ్ ఎయిర్పోర్ట్. సో ఇది చేయడానికి వచ్చిన మేము ఇలా ఆన్ టైం అన్ని ఇప్పుడు ప్రాసెస్ అంతా టైం టు టైం బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేస్తూ ఆన్ టైం డ్యూటీ అటెండ్ అవుతూ డ్యూటీ చేసిన తర్వాత కూడా డ్యూటీ చేసుకుంటూ సో ఈ కేరళలో ఉన్న బీచెస్ కానీ పద్మనాభ స్వామి టెంపుల్ అండ్ ఇంత దూరం వచ్చాం కాబట్టి మనం పర్సనల్ టూర్ వస్తే ఈ పర్సనల్ టూర్ దాదాపు ఒక్కరికి ఫ్లైట్లో వచ్చిపోయి ఎంత టూరిజం 50,000 మినిమం 50,000 రూపాయలు. సో మనం పర్సనల్గా రాలేం, ఎంప్లాయీస్ మధ్యతరగతి ఎంప్లాయీస్ కాబట్టి మేమైతే ఈ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ టూరిజం మొత్తం చూసేసాము. మనకు దగ్గరనే ఉండే కన్యాకుమారి ఈ నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది. సో ట్రైన్ అయితే మార్నింగ్ ఇక్కడ నుంచి ఈవినింగ్ అక్కడ నుంచి. సో ఈ కేరళలో ఇప్పుడు ఉన్న సందర్భంగా సో కన్యాకుమారి చూసేసాం, ఇప్పటివరకు సింగముఖం బీచ్ చూసేసాం, అనంత పద్మనాభ టెంపుల్ చూడడం జరిగింది. సో ఇంకా ఐలాండ్ కోవలం బీచ్, గోల్డెన్ బీచ్ నుంచి ఐలాండ్ బోటు. సో ఇలా వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా సద్వినియోగం అయితే చేసుకున్నాము. సో ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్, ఇలా వచ్చినప్పుడు మనం ఇట్లా ఒక కంపెనీ ద్వారా ఇలా ఉద్యోగం చేయడానికి వచ్చినప్పుడు టూరిజం తిరగడం అంటే కూడా మామూలు విషయం కాదు. ఒక గ్రూప్గా మనం గైడ్ లైన్ చేసుకుంటూ బ్రీఫింగ్ ఇచ్చుకుంటూ, ఎందుకంటే ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే చిన్న ఏజ్ జరిగినా కూడా మన కంపెనీకి బ్యాడ్ నేమ్, మనకు బ్యాడ్ నేమ్ చాలా అదవుతుంది. కంపెనీకి ఇబ్బంది పెట్టకుండా మాకు మేము గైడ్లైన్స్ చేసుకుంటూ మాకు మేము బ్రీఫ్ చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి జరగకుండా జాగ్రత్త వెళ్ళాలి, జాగ్రత్త రావాలంటూ ఇలా వెళ్ళిన ప్రతిసారి అంతా తిరిగి ప్రతిసారి అయితే చాలా జాగ్రత్తగా మొత్తం తిరిగి చూసి సక్సెస్ఫుల్గా అయితే ఈ కేరళ టూర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మా కేరళ వర్క్ ఫ్రమ్ టూరు. చాలా 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 బాగా అనిపించింది. ఉద్యోగం చేస్తూ మనం తిరిగిన టూరిజం వీడియోస్ చూసుకోవచ్చు, చాలా చాలా మెమొరబుల్గా ఉంటాయి. సో ఇది నాకు హ్యాపీ యూట్యూబ్ ఛానల్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ వచ్చినందుకు అన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మా హోటల్ అండ్ త్రివేంద్రం ఎయిర్పోర్ట్, మా టూరిజం. డ్యూటీ అయిపోయిన వెంటనే అందరూ పడుకుంటారు, కానీ వాళ్ళు 6 అవర్స్ పడితే నేను 4 అవర్సే, ఇంకా 2 అవర్స్ ఎడిటింగ్కు కేటాయించాల్సి వస్తుంది. సో ఎడిటింగ్, క్రియేటివింగ్ ఇదంతా గొడ్డు కష్టం. సో ఇంట్రెస్ట్ ఉంది, నా ఛానల్ నా ఓన్ ఛానల్ కాబట్టి సో నేను ఎఫెక్ట్ పెడుతున్నాను. ఎఫెక్ట్ ఛానల్కి ఇచ్చి ఎడిటింగ్కి ఇచ్చేసి నేను చాలా చాలా కష్టపడి మంచి వీడియోలో ఈ కేరళ సిరీస్ మొత్తం వీడియో చాలా బాగుంటాయి, అన్నీ తప్పకుండా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్తోనే సపోర్ట్, బలం, మరిన్ని వీడియోలు చేయడానికి జోష్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.